విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి నిజంగా పెద్ద ఉద్యమం రాకముందుగానే వాళ్ళు తత్తరపడిపోతున్నారని అనిపిస్తుంది. చాలా తొట్టుపాటు. సీఎం గారు ఏమంటారంటే ఈ ప్రైవేటు వైద్యము కార్పొరేట్ వైద్యం పేదవాళ్ళకి అక్కర్లేదా అనే స్థాయికి వచ్చాడంటే ఆయన ఎంత తొట్టుపాటు ఉందో అర్థమవుతుంది. మన సత్యకుమార్ అంటాడు, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను, డిబేట్ చేయడానికి రాండి అని చెప్పి ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. నాకు అర్థమే కాలే, ఆయన ఏమైనా పార్టీ అధికార ప్రతినిధియా లేకపోతే నీవేమైనా మినిస్టర్వా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు డిబేట్ చేయడానికి నీవు ఛాలెంజ్ చేసేది ఎందుకు? అది నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశము. ఒక ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయి, అన్ని రాజకీయ పార్టీలు నీ దగ్గరికే వస్తాయి, అందరితో కూడా మాట్లాడు, తప్పేముంది? నేను ఛాలెంజ్ చేస్తా రాండి, డిబేట్ చేద్దాం రాండి అని ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. నాకు అర్థమే కాలే, ఎక్కడే ఒక మంత్రి ఇట్లా మాట్లాడంగా నేను ఎప్పుడు చూడలే. కాబట్టి ఏమంటే ఈ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టర్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి కాలంలో మెడికల్ కళాశాలలు ఇట్లా తెచ్చాడు, అందులో ఆ రోజు మేము ఇట్లా మాట్లాడాం, మిగతా రాజకీయ పార్టీలు ఇట్లా మాట్లాడినాయి, తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, దీనిపైన మేము ఈ పద్ధతుల్లో చేయాలనుకుంటా ఉన్నాం, మీ సలహాలు ఏంటి, దీనిపైన మీరేమంటారు అని ఒక మీరు డిబేట్ కాదు, ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయండి, కన్వీన్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకోండి. అదేవిధంగా విద్యార్థి సంఘాలను ఆహ్వానించండి, డాక్టర్స్ అసోసియేషన్ని ఆహ్వానించండి. మీరు అది చేయకుండా అంటే రాష్ట్రం అంటే ఎంతసేపు మీరిద్దరేనా? ఇంతకుముందు రమేష్ గారు చెప్తే నాకు చాలా ఆశ్చర్యమైంది, ఎందుకంటే మేమంటా అంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు మాత్రం మాట్లాడినాడు. రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరే. అతను ఈసారి బాగా చెప్పాడు, ఆయన సీట్లు అమ్ముతానన్నాడు, ఇతను కాలేజీ అమ్ముతానన్నాడు. ఆయన సీట్లు అమ్మాడు, ఈయన కాలేజీలు అమ్ముతానంటున్నాడు. సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నా. కనీసం సిగ్గు శరం మీకేమైనా ఉందా? ఇవాళ రాష్ట్రాన్ని ఏం చేస్తూ ఉన్నావు? ఒక్క వైద్య రంగాన్నే కాదు, మెడికల్ కాలేజీలే కాదు. ఈ మధ్యలో ఒక సర్వే ప్రకారం ఏమంటే రాష్ట్రంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ 70% ఇవాళ కార్పొరేట్ చేతుల్లో ప్రైవేట్ చేతుల్లోకి పోయింది, 70%. ఇంకా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూస్తే 80% మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా నారాయణ, చైతన్య, భాష్యము, నలంద వాళ్ళ కాలేజీలోనే చదువుతున్నారు, 80%. ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 90% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరు కూడా ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కళాశాలలు. మెడికల్ కాలేజీలు వాళ్ళకే ఇస్తుంది. యూనివర్సిటీలు అంటే మేము చదువుకునేటప్పుడు మేము గర్వంగా చెప్పుకునే వాళ్ళం, మేము పలానా యూనివర్సిటీ అని. చంద్రబాబు నాయుడు కూడా ఎస్వి యూనివర్సిటీలో చదివాడు, లీడర్ కూడా అక్కడే అయ్యాడు. మేము ఎస్కే యూనివర్సిటీలో చదివి మేము అక్కడ, నేను రఘువీరారెడ్డి, వెంకటరామరెడ్డి మేమంతా అక్కడ లీడర్స్ అయ్యాము. ఇవాళ యూనివర్సిటీలు అంటే ఏంటండి? ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే కేఎల్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, విఐటి. అసలు మన కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ నాగార్జున యూనివర్సిటీలో దీనికి 10 times అక్కడ చదువుతున్నారు. నువ్వు ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ వాటిని కూడా నామరూపాలు లేకుండా చేసి పారేశావు. దాదాపు 3900 టీచింగ్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అసలు కొన్ని డిపార్ట్మెంట్స్ ఒక్క లెక్చరర్ కూడా లేడు, ఒక్క లెక్చరర్ కూడా. కానీ ఒక్కటి మొన్న ఏదో అనంతపురం పోతే చెప్పినారు, ఒక డిపార్ట్మెంట్లో మాత్రము స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, స్టాఫ్ 5 మంది ఉన్నారు. స్టూడెంట్ ఏం పాపం ఒకరే, అమ్మాయి ఇంకా అల్లాడిపోతుంది 5 మంది టీచింగ్కి. ఇంత అధ్వానంగా పెట్టుకొని నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు, పక్కా నాశనం ఇది. ప్రైమరీ ఎడ్యుకేషను వారికి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ వాళ్ళ చేతుల్లోనే, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు,
ఇక టూరిజం డిపార్ట్మెంట్లో 22 హోటల్స్ ఉంటే ఆ 22 హోటల్స్ ప్రైవేట్కి ఇస్తా ఉన్నావు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ 32